జవహర్ నగర్ కాల్పుల కేసులో ఒక బిగ్ ట్విస్ట్ కనిపిస్తోంది. పాత కక్షల నేపథ్యంలోనే రియల్టర్ వెంకటరత్నం హత్య జరిగిందంటూ తెలుస్తోంది. తండ్రి చావుకు కారణమైన వ్యక్తిని 25 ఏళ్ల తర్వాత చంపి తన పగ తీర్చుకున్నాడు ఆ వ్యక్తి. 2001లో ఎన్కౌంటర్లో సుదేశ్ సింగ్ అనే వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. తన తండ్రి సుదేశ్ సింగ్ హత్యలో వెంకటరత్నం ఇన్ఫార్మర్గా ఉన్నాడంటూ కక్ష పెంచుకున్నాడు కొడుకు. 25 ఏళ్ల తర్వాత ఫ్రెండ్స్తో కలిసి వెంకటరత్నాన్ని హతమార్చడానికి ప్లాన్ చేసుకున్నాడు. నడి రోడ్డుపై అందరూ చూస్తుండగానే కత్తులతో పొడిచి తరిమి చివరికి గన్తో కాల్చి దారుణంగా అతని ప్రాణాలు తీశాడు. పట్టపగలే చోటు చేసుకున్న ఈ ఘటన ఆ ప్రాంతం అంతా సంచలనం రేపింది. అయితే ఇది కేవలం కొన్ని రియల్ ఎస్టేట్ లావాదేవీల వల్ల జరిగినటువంటి ఘటనగా చాలామంది చూశారు, ముందుగా అందరూ భావించారు. కానీ ఈ కేసులో విచారణ చేసిన తర్వాత అసలు విషయం బయటపడింది. 25 ఏళ్ల పగతో అప్పుడెప్పుడో 25 ఏళ్ల క్రితం తన తండ్రి ప్రాణాలు పోవడానికి కారణమయ్యాడన్న కోపాన్ని పెంచుకొని 25 ఏళ్ల తర్వాత ఆ వ్యక్తి ప్రాణాలు తీశాడు, ఆ కొడుకు.